హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీట్ మస్టీ. నీట్ మస్తు నుంచి మీకు లాస్ట్ 2 years నుంచి కౌన్సిలింగ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఇయర్ నీట్ మస్తు నుంచి లాస్ట్ 1 month May 5th నీట్ ఎగ్జామ్ లాస్ట్ 1 month లో మీరు ఏ యొక్క మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందో అవన్నీ డిస్కస్ చేద్దాము. ఇంట్రడక్షన్ అబౌట్ ద అడ్మిన్, మై సెల్ఫ్, సెకండ్ ఇయర్ MBBS స్టూడెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఈ ఇనిషియేషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ మన తెలుగు కమ్యూనిటీలో పీపుల్ నీట్ ఆస్పిరెంట్స్ కి గైడెన్స్ చేస్తున్నారు. ఎప్పుడైనా మనం యూట్యూబ్ లో చూసినప్పుడు మోస్ట్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో గైడెన్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. తెలుగులో 1 or 2 members ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈ యొక్క లాస్ట్ 1 month లో ఏం చేయాలి, వాట్ టు రివైజ్ అండ్ వాట్ టు డూ అనే వాటి మీద ఈ యొక్క వీడియోలో మెయిన్లీ డిస్కస్ చేద్దాము. బెటర్ ఈ యొక్క 10 mistakes మీరు అవాయిడ్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మా ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ షేర్ చేస్తున్నాము. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైం మేము కూడా ఈ యొక్క నీట్ ఆస్పిరెంట్సే కాబట్టి ఏమేమి ఫేస్ చేశాము మరియు వేరియస్ స్టూడెంట్స్ నుంచి రెఫరెన్సెస్ తీసుకొని ఇస్తున్నాము. ఫస్ట్ మిస్టేక్, బుక్స్. NCERT వర్సెస్ కాలేజ్ రెఫరెన్స్ మెటీరియల్స్. ఇది మెయిన్ డౌట్ ఉంటుంది స్టూడెంట్స్ కి. స్టిక్ టు NCERT. 200 క్వశ్చన్స్ ఫ్రమ్ NCERT, ఇది అందరికీ తెలుసు. కానీ చాలా మంది స్టూడెంట్స్ కాలేజ్ రెఫరెన్స్ మెటీరియల్స్ ని ఫాలో అవుతుంటున్నారు. ఇది మెయిన్ మిస్టేక్ మీరు చేసేది. అవాయిడ్ దిస్ మిస్టేక్. సెకండ్, సాల్వింగ్ అన్నెసెసరీ హై స్టాండర్డ్ బుక్స్. చాలా మంది స్టూడెంట్స్ JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ బుక్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ యొక్క బుక్ స్టాల్స్ నుంచి తెచ్చుకొని ఈ యొక్క MCQs సాల్వ్ చేస్తుంటారు. అవాయిడ్ దీస్ మిస్టేక్స్. చాలా మంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఎక్కడ రాయాలి అనేది. దానికోసమే వేదాంతు లాంచ్ ఆల్ ఇండియా మాక్ టెస్ట్ సిరీస్ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, అవైలబుల్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. April 6th to April 28th ఎవ్రీ సాటర్డే అండ్ సండే ఈ యొక్క డేట్స్ మధ్యలో 2 to 5:20 PM మధ్య ఈ యొక్క ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఆఫ్లైన్లో రాయాలనుకుంటున్నారో తెలంగాణలో హైదరాబాద్ మరియు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వేదాంతు లర్నింగ్ సెంటర్స్లోకి వెళ్ళి రాయవచ్చు. ఈ యొక్క ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు రియల్ టైం నీట్ ఎగ్జామ్ రాసే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అదర్ స్టూడెంట్స్, మీకు తెలియని స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి అదే ఫీల్డ్తో మీరు రాయవచ్చు. అలాగే వై దిస్ టెస్ట్ సిరీస్ ఓన్లీ బికాస్ దిస్ ఈస్ డిజైన్డ్ బై టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇండియా అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో అవైలబుల్గా ఉంది. మీరు ఎక్కడైనా చూస్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత ఆల్ ఇండియా ర్యాంక్ ప్రెడిక్టర్ అండ్ కాలేజ్ ప్రెడిక్టర్ కూడా వేదాంతు నుంచి ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ చేసుకోవచ్చు, ఏ ఒక్క సబ్జెక్ట్లో ఏ విధంగా ఉంది అన్నది. అలాగే సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎలా రిజిస్ట్రేషన్ కావాలంటే బై స్కానింగ్ ద QR, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి ఒక్క స్టూడెంట్స్ అటెంప్ట్ అవ్వండి. మెయిన్లీ థర్డ్ మిస్టేక్, సీయింగ్ అన్నెసెసరీ వీడియోస్ ఆన్ యూట్యూబ్. హౌ టు కంప్లీట్ physics in 1 week or chemistry in 1 week or score 180 by 180 in chemistry. These type of videos are trash. Better to avoid these videos. ఈ యొక్క టైం వేస్ట్ చేసే బదులు మీరు ఈ యొక్క టైంని మీరు MCQ సాల్వింగ్ మీద పెడితే కొంచెం యూజ్ ఉంటుంది. ఇంకా హౌ టు క్రాక్ నీట్ ఇన్ 30 days, 20 వీడియోస్ చాలా ఉంటాయి మనం యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు. ఈ యొక్క వీడియోస్ అన్ని అవాయిడ్ చేయండి. 30 days లో క్రాక్ చేయడం అంటే మీరు అంతవరకు ఏమీ చదవకుండా ఆల్మోస్ట్ ఇంపాసిబులే. 1 or 2 కేసెస్లో చేసి ఉండవచ్చు. కానీ మీరు లాస్ట్ 7 months or 8 months నుంచి మీరు చదివిన దాన్ని లాస్ట్ 1 month లో రివైజ్ చేసుకొని పోయి మీరు ఎగ్జామ్ రాస్తే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. కానీ మీరు ఈ యొక్క వీడియోస్ చూడడం వల్ల వేస్ట్ ఆఫ్ టైం. 4, నాట్ అటెంప్టింగ్ గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయకపోతే మీకు టైం మేనేజ్మెంట్ అర్థం కాదు. టైం మేనేజ్మెంట్ తెలియకపోతే మీరు చదువుకునేదంతా వేస్టే. ఎగ్జామ్ హాల్లో మీకు టైం సరిపోక కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోతే మీరు సీట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లీవింగ్ ప్రీవియస్ ఇయర్ MCQs. ఈ యొక్క ప్రీవియస్ ఇయర్ MCQs ఎందుకు లీవ్ చేయకూడదు అంటే ఈ యొక్క మోడల్స్ నుంచి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు ఒకసారి లాస్ట్ 15 to 20 years ప్రీవియస్ మోడల్స్ చూసినప్పుడు చాలా క్వశ్చన్స్ రిపీట్ అయి ఉంటాయి ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీలో. కాబట్టి మీరు యొక్క ప్రీవియస్ ఇయర్ MCQs చేయండి. 6th, ఇది మై పర్సనల్ సజెషన్, సఫిషియంట్ స్లీప్ సైకిల్ ఒక 6 to 7 hours మెయింటైన్ చేయండి. స్లీప్ ఒకవేళ సరిగ్గా లేకుంటే మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు. ఒక హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేరు. మీరు ఎంత చదివినా లాస్ట్ 6-7 months, లాస్ట్ 1 month లో మీరు రివైజ్ చేసుకోవాలి. అదే టైంలో మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి మీరు సరిగ్గా చదవకపోతే మీకు బెటర్ రిజల్ట్ రాకపోవచ్చు. చూసుకోండి. 7th, రివైజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. దిస్ ఈజ్ మై బెస్ట్ సజెషన్. రివైజ్ బయాలజీ 4 to 5 times. రీడ్ డైలీ బయాలజీ, రీడ్ డైలీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ.
కెమిస్ట్రీ మెయిన్లీ ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ రివైజ్ మోర్ టైమ్స్. Physics, read all topics which are easy and important. కొన్ని టాపిక్స్ ఉంటాయి, క్వశ్చన్స్ చాలా తక్కువ అడుగుతూ ఉంటారు. అటువంటి టాపిక్స్ మీరు లీవ్ చేయొచ్చు. కానీ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ మీకు తెలిసి ఉంటాయి, ఎక్కడెక్కడ మెయిన్లీ క్వశ్చన్స్ వస్తున్నాయి, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూలు సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థమై ఉంటాయి, ఆ యొక్క క్వశ్చన్స్ మాత్రం లీవ్ చేయవద్దు. ఇది ఒక మెయిన్ ఫియర్ చాలా మంది స్టూడెంట్స్కి. ఈ యొక్క లాస్ట్ 1 month లో భయపడుతూ ఉంటారు, ఇయర్ నాకు ఎంబీబీఎస్ సీట్ వస్తుందో రాదో అని. మెయిన్లీ ఈ యొక్క టెన్షన్ మాత్రం పడవద్దు. మీరు లాస్ట్ 6-7 months నుంచి బాగా ప్రిపేర్ అయి ఉంటారు, ఒక 1 month లో రివైజ్ చేసుకుంటారు, మీరు వెళ్ళి రాస్తే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. దాని గురించి అస్సలే భయపడాల్సిన అవసరం లేదు. 10th, బబ్లింగ్ మిస్టేక్స్. ఇది మీరు ఎగ్జామ్ హాల్లో చేస్తూ ఉంటారు స్టూడెంట్స్. ఒకవేళ ఒక 4 or 5 questions మీరు బబ్లింగ్ మిస్టేక్ చేస్తే అక్కడే మీకు 20 marks డిఫరెంట్. ఒక 5 questions 5 4 20 marks, అక్కడే మీరు సీట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అవాయిడ్ బబ్లింగ్ మిస్టేక్స్. ఇది మన యొక్క మిస్టేక్స్ అన్ని అవాయిడ్ చేసుకుంటే మీరు ఈ యొక్క నీట్ 2024లో మీరు అనుకున్న మెడికల్ కాలేజ్ కానీ మీరు అనుకున్న ఎయిమ్స్ ఆర్ జిప్మర్ మెడికల్ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవాయిడ్ దిస్ మిస్టేక్స్. సజెషన్ ఫ్రమ్ యువర్ సీనియర్. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా రిగార్డింగ్ నీట్ ఎగ్జామ్ ఆర్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్, కాంటాక్ట్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అక్కడ మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, అదర్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇటువంటి లేటెస్ట్ నీట్ ఎగ్జామ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు నీట్ మస్టీ.